హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ అండి ఎగ్లెస్ స్పాంజ్ వెనీలా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో అరకప్పు దాకా పెరుగును వేసుకోండి. అందులోనే ఒక కప్పు పౌడర్ షుగర్ని కూడా వేసుకోండి. పావు కప్పు దాకా ఆయిల్ వేసుకొని విస్కర్తో కానీ గెరటితో కానీ పంచదార మొత్తం కరిగేదాకా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఉండాలండి. అప్పుడే దానిపైన జల్లెడ పెట్టుకొని ఒక కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఈ విధంగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు అదే విస్కర్తో ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలితిప్పాలండి. లేదంటే గెరటితోనైనా ఒకే డైరెక్షన్లోనే కలితిప్పాలి. రివర్స్ను మాత్రం అసలు తిప్పకూడదండి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే ఇలాచీ పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి గెరటితో కలిపేయండి. చూడండి, నాకు ఇక్కడ కేక్ బ్యాటర్ అనేది కొంచెం టైట్గా ఉంది కదా. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ దాకా పాలను వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మీరు పాల ప్లేస్లో వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు. పిండి అనేది ఈ విధంగా గెరటితో పైకి లేపితే ఈ విధంగా రిబ్బన్లుగా పడాలండి. అప్పుడే మీకు కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇప్పుడు ఒక కేక్ మౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. అలానే అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని కూడా తీసుకొని ఈ విధంగా డస్ట్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ కేక్ బ్యాటర్ ఉంటుంది కదండి, ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకొని గిన్నెని ఒకసారి ట్యాప్ చేసేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద మందంగా ఉన్నటువంటి ఒక బాండీని పెట్టుకోండి. దాని లోపల మూత లేదంటే ఒక స్టాండర్డ్ పెట్టుకొని పైన మూత పెట్టేసేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రీ హీట్ చేసేసుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ కేక్ గిన్నెను కూడా ఇందులో పెట్టి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే 30 నుంచి 35 నిమిషాల దాకా బేక్ చేయండి. చూడండి, 35 నిమిషాల తర్వాత నా కేక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. మీకు కేక్ రెడీ అయిందో లేదో తెలియటానికి ఆ కేకు లోపల చాకుని గుచ్చి తీస్తే చాకు క్లీన్గా వచ్చినట్లయితే మీకు కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ గిన్నె చుట్టూ చాకుతో ఈ విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత కేక్ని కొంచెంసేపు చల్లారించిన తర్వాత గిన్నెని బోర్లిస్తే కేక్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా పడిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.